66 మిలియన్ సంవత్సరాల క్రితం దక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరిగాయి. సో ఆ సమయంలో పైకి వచ్చినటువంటి లావా గట్టిపడి వసాల్ట్ శిలలుగా మారిపోయాయి అని కూడా చరిత్రకారులు చెప్తా ఉంటారు. ఇప్పుడు దాదాపుగా కొన్ని మిలియన్ల నుంచి ఇవి ఏర్పడి కంటిన్యూ అవుతున్నాయి కదా. అవును, అయినాయి కదా. అవును. అంటే కాలక్రమేణా ఈ సౌండ్లో మార్పు ఏమైనా జరిగిందంటారా, లేదంటే అప్పటి నుంచి కూడా ఇవి కంటిన్యూ అవుతున్నదా ఇట్లానే? అవును, అంటే రాళ్ళు కాలక్రమేణా శిథిలం అవుతా ఉంటాయి. ఓకే, పొరలుగా విడిపోతాయి, అంటే లోపల ఉన్నటువంటి ఆ సాంద్రత పగిలిపోతాయి. మీరు వేరే రాళ్ళని చూస్తే మనకు నిరలు పాచినట్లు, మధ్యలో విరిగిపోయినట్లు తెలుస్తుంది. అవును, ఇది లోపల అణువులు దగ్గరగా ఉండడం వల్ల ఈ రాయికి ఏ రకమైనటువంటి డ్యామేజ్ జరగలేదు. ఒకసారి చూడండి సార్, మీరు చూడండి. అంటే మనం ఒక కంచును కొట్టినట్టుంది. సేమ్ కంచు శబ్దం వస్తుంది. కంచు మీరు ఎప్పుడైనా ఆలయాలలో ఆ గంటల శబ్దాలు వస్తాయి. అవును అవును, ప్రతిధ్వనులు ఏ విధంగా వస్తాయి. అంటే నిజంగా మీరు అన్నట్టుగా పక్కన రాయిని కొడితే అసలు ఫ్లాట్ ఏమీ లేదు. సరే, ఇప్పుడు ఇదే రాయితోనే కొడితే వస్తుందా, ఏదన్నా బలమైన పరికరంతోటైనా కొట్టచ్చు. మనము ఇనుప ముక్కతోటి కొట్టచ్చు, అని పగులుతుంది. ఆ చిన్న పొరలు పెచ్చలు లేచిపోతుంది, కానీ మరీ డ్యామేజ్ కాదు. కానీ మనం ఈ విధంగా కొట్టడం, రాళ్ళుతో కొట్టడం, ఇదన్నీ డ్యామేజ్ అయితే అవుతుంది కదా. కాదు, చిన్న పొరలు వెళ్ళిపోతాయి అట్లా. ఇప్పుడు వచ్చిన ప్రతి వాళ్ళు అట్లా కొడతారు, ఈ విధంగా గుంతలు పడ్డాయి. అందుకే కదా, అదే కదా, వచ్చినటువంటి పిల్లలు ఇట్లా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ నిజంగా. అవును, మంచి. ఎట్లా ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది సార్ ఇది? దీన్ని కనుగొన్న తర్వాత ఇది ప్రజలకు చెప్పాలి. ఇట్లాంటి ఒక అద్భుతమైన రాగాలు పలికే రాళ్ళు మన ప్రాంతంలో ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు కొద్ది కష్టమైనా కానీ ఇక్కడికి చేరుకొని చూస్తారు. ఎందుకంటే ఇది ప్రాకృతిక అద్భుతం. అంతే కదా. ఎక్కడో చోట్ల, ఇప్పుడు కొన్ని ప్రాంతంలో నల్గొండ జిల్లాలో ఒక చోట వెలుగులు వచ్చినట్లు మనం విన్నాం. అంటే మీరు అనేది వివిధ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడే కాకుండా మన అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక 3 చోట్ల వెలుగులోకి వచ్చినాయి. బాసర్లో కూడా ఇట్లాంటి ఒక శిల వెలుగులోకి వచ్చింది. అది కాకపోతే అది మైదాన ప్రాంతంలో ఉంది. దాన్ని వేదశిల అని పిలుస్తారు. ఆ బాసర ఆలయానికి సందర్శనకు వచ్చినటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి దాన్ని ప్రదక్షిణ చేసి రాయితో కొట్టి ఆ శబ్ద తరంగాలు విని ఆనందిస్తారు. కానీ ఈ నిర్మల్ ప్రాంతంలో ఈ గుట్టల మీద ఉన్నాయి కాబట్టి ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టమైనటువంటి పని. ఇవి కేవలం రాళ్ళు కాదు, మిలియన్ల ఏండ్ల నుంచి చరిత్రను మోసుకొస్తున్నటువంటి స్వరాలు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా స్థానికంగా ఒక శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి ఒక పురాణం, అది కూడా ప్రజల్లోకి ఉన్నది. సో ఈ ప్రాంతంలో నడయాడిండు, ఇక్కడ తిరిగిండు, ఇవన్నీ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఏదైనా ఉందా? ఏదైనా అంటే దానిపైన రాయి పైన మనకు మ్యూజిక్ సౌండ్ వస్తుంది కదా, ఇది కూడా చరిత్రలో ఈ విధంగా ఉండే అన్నట్టు ఏదైనా స్టోరీ? అంటే ఇదివరకు దీని యొక్క విశిష్టత బయట ప్రపంచానికి తెలియదు. గుహ వరకు తెలుసు, రాయి యొక్క ప్రత్యేకత తెలియదు. ఇప్పుడు అదే మనం జనంలోకి తీసుకెళ్ళాం. ఈ స్టోన్స్ ను కాపాడుకోవాలి, భవిష్యత్తులో క్వారీ కోసమనో లేకుంటే ఆలయ అభివృద్ధి కోసమనో ఈ రాళ్ళనంతా ధ్వంసం చేస్తూ ఉంటారు. ఆలయాన్ని విస్తరణలో భాగంగా రాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇట్లాంటి రాయిని కూడా ఎక్కడ తరలిస్తారనే ఒక భయం ఉంది.